హాయ్ అండి. ఇవాళ నుంచి నేను ఈజీగా కర్రీస్ చేసేది పోస్ట్ చేస్తూ ఉంటాను. లైక్ ఇవన్నీ కూడా కుక్కర్తోనే జస్ట్ 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. చాలా కర్రీస్ చేసుకోవచ్చు ఇలాగే ఈజీగా. అసలు వండడం రాదు, వంటే రాదు అన్నోళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. జస్ట్ ఒక 200 గ్రామ్స్ చిక్కుడుకాయలు తీసుకున్నాను, ఒక 3 టొమాటోస్, 1 ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నా. అన్నిటినీ ఫైన్గా కట్ చేసేసుకొని చిక్కుడుకాయనైతే ఒలుచుకోవాలండి. దానికి సైడ్ తీసేసుకొని ఒలుచుకోవాలి. అండ్ దానిలో పురుగు ఉందో లేదో చూసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. అవి పక్కన పెట్టేసుకొని ఇవన్నిటిని చాప్ చేసేసుకుంటున్నాను. ఈ కర్రీస్ చూడ్డానికి ఎంత ఈజీగా ఉంటుందో చేయడానికి కూడా అంతే ఈజీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్లో వండడం హెల్దీ, లెస్ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది అండ్ ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. పక్కా ట్రై చేయండి. నేనైతే పిజియన్ కుక్కర్ యూస్ చేస్తున్నాను. స్టీల్ది నాది, ప్రెషర్ కుక్కర్. చాలా హెల్దీ ఇది. కొంచెమే ఆయిల్ పడుతుంది జనరల్గా వైట్ కుక్కర్స్తో కంపేర్ చేస్తే. ఇది విజిల్ కూడా చాలా తక్కువ విజిల్స్కే కర్రీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. నార్మల్గానే పోపు పెట్టేసుకున్నాను నేను. ఎలా అయితే మనం నార్మల్ కర్రీస్ కుక్ చేసుకుంటామో అలాగే. ఇంకా తాలింపు వేసేసుకొని తర్వాత ఆనియన్స్, టొమాటోస్ అన్నీ వేసేసుకుంటాను. ఇవి జస్ట్ అసలు ఏం ఫ్రై చేసే పని లేదండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్లో పెట్టేసుకొని చేసేయచ్చు. తర్వాత మనకి జస్ట్ విజిల్స్లోనే ఈ కర్రీ అంతా ఉడికిపోతుంది. నార్మల్గా అయితే కర్రీ చేయడానికి మనకి 1/2 అవర్ పడుతుంది. ఎలా ఏ గిన్నెలో వండినా కూడా నార్మల్గా కుక్ చేస్తే 1/2 అవర్ పడుతుంది. పక్కా నేను చెప్తున్నాను కదండి, కుక్కర్లో కుక్ చేస్తే పక్కాగా 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. కావాలంటే మీరు టైమర్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అన్నీ వేసేసుకొని చిక్కుడుకాయలు ఇవి కూడా వేసేసుకొని సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకోవాలి. దీనిలోనే మామూలుగా మనం ఏం చేస్తామంటే గిన్నెలో కుక్ చేసుకునేటప్పుడు ఇవన్నిటికీ వేరే వేరే టైమింగ్స్లో వేస్తాం అనమాట. అలా అందరికీ రాదు కదండి. సో కుక్కర్లో అనుకోండి జస్ట్ అందరూ వేసేయచ్చు. ఇందులో మీకు టేస్ట్కి తగినట్టు అంటే లైక్ కొంచెం కొంచెం వేసుకోండి, సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఊరికే ముక్కలు అలా తేలేలాగా కొంచెం వాటర్ వేసేసుకొని అన్నీ వేసుకున్నాక కొంచెం ఇంకా దానికి మూత పెట్టేయాలి. జస్ట్ 4 విజిల్స్, అది కూడా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేయండి. అసలు లో ఫ్లేమ్ కూడా అవసరం లేదు. హై ఫ్లేమ్ పెట్టేసి వాటర్ సరిపడా పోస్తే అడుగంటదు. సో ఈజీగా కర్రీ అయిపోతుంది. కొంచెం వాటర్ ఏమన్నా మిగిలాయనుకోండి ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని హైలో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచారంటే రెడీ అయిపోతుంది. చూసారా, అసలు నేను చెప్పినంతసేపు కూడా పట్టలేదు కర్రీ చేయడం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పక్కా ఈ కుక్కర్ సిరీస్ని మీరు అందరూ కూడా బాగా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.